What do you want, baby? No. Susie! ఇదెందుకు దానానికి పడుతుంది? ఇది ఆడది, అది మగది కనుక. మరి ఇంత చిన్న కుక్క పిల్ల కొన్నా? యూత్ అమ్మా, యూత్. ఆహా. వెళ్ళి తీసుకురాపో. ఓకే. నిన్ను అదే ముసలాడు కుక్క పిల్ల. పట్టుకో. పోలీస్. పద. కమ్. ఏయ్, వాడికి కనిపిస్తున్నావు. ఆ? దగ్గరికి జరుగు. ఓకే. ఇంకా దగ్గరికి. ఇంకా. ఏంటి? తానంటే ఇదెందుకు పడిందో ఇప్పుడు అర్థమైంది. ఎందుకు? యూత్ అమ్మా, యూత్. మామూలు కాదు రోయ్, పెద్ద రెమో. సారీ. నీకంత కంట్రోల్ లేకపోతే వద్దులే. ఓకే. దా. బాలు, ఇలాగే ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పవా? ఏంటి? ప్లీజ్ బాలు, రియల్ గా కాదు, నా కోసం ఉత్తుతినే. లవ్ యూ. వినిపించలా, గట్టిగా చెప్పు. లవ్ యూ. గట్టిగా. ఐ లవ్ యూ. బాలు, ఓకే బాబా, సారీ. ప్లీజ్ అంజలి, ఈ లవ్ లో నటించడం నా వల్ల కాదు. ఏ విషయంలోనైనా క్లారిటీ ఉండే నేను నీ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నాను. కన్ఫ్యూజన్ లీడ్స్ టు లవ్. అది నా క్యారెక్టర్ సూట్ అవ్వదు. ఇవాళ నుంచి నీ అగ్రిమెంట్ క్యాన్సిల్. బాయ్. బాలు, బాబు, ఆ కామాక్షి అనే పేషెంట్ ఎక్కడ ఉంది? పైన ఐసీయూలోనా? నరసమ్మ, మా ఆవిడకి ఏమైంది? ఏమయ్యా, మా ఆవిడకి ఏమైందా? ఏమైందా నీకు? మీరు బయట వెయిట్ చేయండి ప్లీజ్. బయట వెయిట్ చేయండి, పర్లేదు మేము చూసుకుంటాం. ప్లీజ్ ఏమైందో చెప్పండి సార్. సిట్ డౌన్ ప్లీజ్, డోంట్ వరీ. మా ఆవిడకి అసలు ఏమైందండి? అయ్యో ఏమైందన్నా? నాన్న, అయిపోయిందిరా, అంతా అయిపోయింది. మీ అమ్మని అలా లోపలికి తీసుకెళ్ళడం చూసి నా గుండె పగిలిపోయిందిరా. పెళ్ళైన దగ్గర నుంచి ఏనాడు తలనొప్పి అని కూడా అని ఎరగదురా. అలాంటి మీ అమ్మ లేకుండా నేను బతకలేనురా. లోపలికి వెళ్ళి ఏమైందో చూసిరా. లోపలికి వెళ్ళవరు నాన్న. వాళ్ళు అలాగే అంటారా? నువ్వు లోపలికి వెళ్ళి చూసి నాకు చెప్పరా. మీ అమ్మకి ఎలా ఉంది చెప్పరా. డాక్టర్ గారు, మా ఆవిడకి ఎలా ఉంది సార్? ఏం పర్వాలేదండి, షీ ఇస్ ఆల్ రైట్, డోంట్ వరీ. సార్, నేను లోపలికి వెళ్ళి చూడొచ్చా? నో. ఏమే ఎలా ఉందే నీకు? చెప్పా పెట్టుకుంటే గుడికి ఎందుకు వెళ్ళావే నువ్వు? నీకేదన్నా అయితే మేమంతా ఏమైపోయేవాళ్ళవే. ఇది అవసరమా నీకు చెప్పు? నీకు మూడు ముళ్ళు వేసిన 3వ రోజు నుంచే నేను బేరు మరి సాకాలు పెట్టి వద్దండి. ఏంటే కాళ్ళకు నూనె రాయని? నీకేదన్నా అయి ఉంటే నాతో ఎవరు పోట్లాడేవాళ్ళు, నన్ను ఎవరు తిట్టేవాళ్లే? నీకే నీ మట్టుకు హాయిగా వెళ్ళిపోదాం అనుకున్నావు. వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకెళ్దాం పదా. మురుగన్ కోయిల్కి పోదాం. వద్దండి. వద్దంటావేంటే? ఇలా జ్యూసులు కూడా తాగకపోతే ఏమైపోతావు? రేపు నుంచి పేషెంట్ లాగా ఇలాగే మంత్రంలో పడిపోతావు. నీకు చేసేవాడు ఉండడం, మాకు చేసేవాడు ఉండడం. సారీ బాలు. చూసావుగా ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేముందో. ప్రేమంటే సంతోషం వచ్చినప్పుడు చిరునవ్వులు నవ్వటం కాదు, కష్టం వచ్చినప్పుడు కలిసి కన్నీరు కార్చడం. ఇప్పుడు మీ పేరెంట్స్ అదే చేస్తున్నారు. రియలీ దే ఆర్ గ్రేట్ లవర్స్. నువ్వు చాలా టెన్షన్లో ఉన్నట్టున్నావు, నీకు రిలీఫ్ కావాలి, పద. బ్రిటిష్ పరిపాలనలో విజయనగర సామ్రాజ్యంలో 19వ శతాబ్దంలో జరిగిన ప్రేమ కథకి ఇది దృశ్యం. ఆ అమ్మాయి పేరు రాణి
ఇతని పేరు ఆనంద గజపతి రాజు. ఇద్దరిది కల్మిషలేని ప్రేమ. ఈ సంగతి తెలుసుకున్న అతని ప్రియురాలు రాణి సుకన్య విజయుడివై రమ్మని వీరతిలకం దిద్ది అతనిని సాగనంపింది. వాళ్ళిద్దరి ప్రేమకి చిహ్నమైన రుమాలుని అతని చేతికి కట్టి విజయుడివై రమ్మని సాగనంపింది. యుద్ధంలో వీరమరణం పొందిన ఆనంద గజపతి రాజు స్వర్గద్వారం దగ్గరే నిలబడిపోయాడు. లోపలికెళ్ళడానికి ఇష్టపడడం లేదు. తన ప్రియురాలి కోసం ఒక్కరోజు తనకిస్తే దేశం కోసం 1000 సార్లైనా చనిపోవడానికి సిద్ధమేనన్నాడు. తపస్సు చేస్తే గాని వరాలివ్వని దేవుడు తన ప్రేమకి లొంగిపోయి వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి అనుమతించాడు. కళ్ళు మూసుకుని చూడు బాలు. 1000 సార్లు చనిపోయినా ఒక్కరోజు ఏ అమ్మాయిని చూడాలని ఇష్టపడతావో ఆ అమ్మాయి నీకు కనిపిస్తుంది. 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 ఆ అమ్మాయి నీకు కనిపించిందా? కనిపించింది. ఎవరు? దగ్గర దేనికి సార్? లైసెన్స్ ఉంది, సీ బుక్ ఉంది, పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంది. అన్నంటే భయం ఎందుకు? దిగా దిగా దిగు. అటల్ నుంచో. దేనికండి? అంజలి నువ్వు ఆగు. నేను తాగలేదు సార్. నమ్మేమంటావా? గవర్నమెంట్ మాకు జీతాలు ఎందుకు ఇస్తుంది? తోలక వదే రే కనుకనే ముందు వదరా. రే 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 ఏ నాటు కొట్టావురా? వాడు అలా అవుట్ అయ్యాడు. మొంగడికి వారం అయింది సార్. ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారా? ఈరోజు వ్యాలంటైన్స్ డే సార్. మీరు ఎక్కడికి వెళ్ళినా మాలంటోలో తగులుతారు. ఆయన తాగి డ్రైవ్ చేసే వాళ్ళు పట్టుకోవాలంటే ఏ బార్ల దగ్గర పబ్బుల దగ్గర వెళ్ళి డ్యూటీ చేయండి. ఏయ్ ఆగండి. ఈ అమ్మాయిని నేను చెక్ చేయాలయ్యా. దేనికి సార్? దీని దగ్గర వెపన్స్ ఉన్నాయేమోనే నాకు డౌట్. మేము స్టూడెంట్స్ సార్. మా దగ్గర పెన్స్ ఉంటాయి కానీ వెపన్స్ ఉండవు. చెక్ చేస్తే కదా తెలిసేది ఏమున్నాయో. కమాన్ మూవ్. సార్, ఎవరైనా తప్పు చేస్తే మనం ఇరగొడతాం. మనం తప్పు చేస్తే ఇలాంటి వాళ్ళు ఎరగొడతారు. కానీ బాబు ఏయ్ ఆ అమ్మాయి మీద చెయ్యేస్తే నీకేంట్రా టెన్షన్? నువ్వు అమ్మాయిని ప్రేమించావా? తను నన్ను ప్రేమిస్తుంది. తొందరలో పెళ్లి కూడా చేసుకున్నాం. పారిపోయా? పేరెంట్స్ పర్మిషన్తో. మీరు మమ్మల్ని వదలకపోతే ఇలాంటి 100 బైక్స్ వస్తాయి. యు కెన్ గో.
తాకేసినావు చెలియా హోలీ హోలీ కల కన్నుల్లోన వాలే హోలీ హోలీ ఇక గుండెల్లోన గోలే హోలే హోలే మది మబ్బుల్లోన తేలే హోలే హోలే అది దూది పిందెల్లే అచ్చా అచ్చా వచ్చా వచ్చా ఈడు వచ్చాక ఇట్ట వచ్చా అచ్చా అచ్చా వచ్చా వచ్చా నువ్వు నచ్చాక నిన్నే మెచ్చా ఒకసారి చలిగాలల్లే ఒకసారి పడగాలల్లే పాటేసి నావు మగధీరా ఒకసారి పొడి ఎండల్లే ఒకసారి చడివానల్లే తాకేసినావు చెలియా ఏవో ఏవో సంకేతాలు నీ చూపుల్లో నేడే నేనే కన్నా చేరుకున్నా రోజు విన్నా నీ ఊహ కన్నా నాలో సంతోషాలతో నీ గల్లే మారి పాడుకున్నా ఆడుకున్నా నీలో నన్ను పారేసుకున్నా వెన్నెల జారే వెన్నగా మారే ఇవ్వాళ పున్నమిలోని సందే వేళ చిక్కిన తాకే వెచ్చని శ్వాసే అందాలా ఆశలు నాలో నింపే చాలా అచ్చా అచ్చా వచ్చా వచ్చా ఈడు వచ్చాక ఇట్ట వచ్చా అచ్చా అచ్చా వచ్చా వచ్చా నువ్వు నచ్చాక నిన్నే మెచ్చా నేడో రేపో మందరాల నీ బుగ్గల్లో చుక్కై చేరనున్నా వద్దు అన్నా అడ్డుకున్నా నేనగనమ్మా ఎన్నో ఎన్నో ఆనందాలు నీతో గిట్లో నేనే అందుకున్నా పొందుతున్నా లోన నీ దాచుకున్నా రివ్వున లేచే గువ్వను నేనే అయ్యానా విహరిస్తున్న అంబరానా చప్పున వచ్చి ఉప్పిన నన్నే ముంచేనా సందడి చేసి సంబరానా అచ్చా అచ్చా వచ్చా వచ్చా ఈడు వచ్చాక ఇట్ట వచ్చా అచ్చా అచ్చా వచ్చా వచ్చా నువ్వు నచ్చాక నిన్నే మెచ్చా ఒకసారి చలిగాలల్లే ఒకసారి పడగాలల్లే పాటేసి నావు మగధీరా ఒకసారి పొడి ఎండల్లే ఒకసారి చడివానల్లే